నమస్తే, నేను మీ సతీష్. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జనాలతో ఉన్నటువంటి ఎమోషనల్ బాండింగ్ అదే రేపు 2029 ఎన్నికల్లో ఆయన్ని అధికారంలోకి తీసుకువస్తుంది అంటూ వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి కొన్ని ఫోటోల్ని వాళ్ళ సోషల్ మీడియా వైరల్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి కొంతమంది మహిళలతోటి, వృద్ధులతోటి ఆయన ఆప్యాయంగా మాట్లాడుతున్నట్లుగా అప్పట్లో మరి ఆ ఐపాక్ ఆధ్వర్యంలో దిగినటువంటి కొన్ని ఫోటోలు వాటిని ప్రచారం చేస్తూ జనాలందరూ కూడా మొన్న 2024 ఎన్నికల్లో అసలు జగన్మోహన్ రెడ్డిని అనవసరంగా మనం ఓడగొట్టుకున్నాం, కూటమి ఇచ్చినటువంటి హామీలు మనం ఆ మోసపూరిత హామీలు నమ్మి జగన్ని ఓడించుకున్నాం, కానీ జగన్కి మనతో ఉన్నటువంటి ఈ ఎమోషనల్ బాండింగ్ ఎలా మర్చిపోయామని చెప్పి ఆవేదన చెందుతూ ఉన్నారు అనేటువంటిది కూడా వాళ్ళు విస్తృతంగా ప్రచారం చేసుకుంటున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో ఒక వీడియో అయితే కనుక వైరల్ అవుతూ ఉంది. ఇప్పుడు ఆ వీడియోని ఒక్కసారి స్క్రీన్ మీద ప్రజెంట్ చేస్తాను. అసలు ఆ వీడియోలో ఉన్నటువంటి అంశాన్ని చూసిన తర్వాత మరి నిజంగా జగన్మోహన్ రెడ్డికి ఎమోషన్స్ ఉన్నాయా, ఆయన కుటుంబం పట్ల విలువలు పాటిస్తారా, అసలు ఈ అంశాలని అంటే వాళ్ళు చేసుకుంటున్న ప్రచారాలు, ఈ వీడియో, ఈ రెండింటిని పరిశీలిస్తే ప్రజలకు ఏ రకమైనటువంటి భావన కలుగుతుంది, ఇవే అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సతీష్, మన వీక్షకులు కూడా. సార్, ఇందాక నా ఇంట్రోలో చెప్పినట్లుగా ఒక్క నిమిషం పాటు ఆ వీడియోని నేను స్క్రీన్ మీద ప్రజెంట్ చేస్తాను, మీరు చూడండి, తర్వాత దానిపైన విశ్లేషణలోకి వెళ్దాం. అని నేను ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతాను అని కేటగారికల్గా మీరు చెప్పినాం సార్. అప్పుడు ఏమన్నాడు ఆయన? అంతే, అట్లనే జరిగినాయి సార్. అయితే ఇక లేయి అన్నారంట కదా, నిజమేనా? అదే మీ నిర్ణయం అయితే ఇక లేయి అంటే ఇక లేకుండా మీ భాషలో ఆ సందర్భంగా కాదు, అది వేరే సందర్భం. అంటే ఇప్పుడు దాచిపెడుతున్నారు మీరు. అంటే ఖచ్చితంగా మొత్తం అన్నీ ఏమేమి మాట్లాడినామన్నీ అన్నీ స్థూలంగా ఐ కుడ్ నాట్ యాక్సెప్ట్ హీస్ ప్రపోజల్, హీ కుడ్ నాట్. అదే మీరు చెప్పిందని ఆయన ఒప్పుకోలే, ఆయన చెప్పిందని మీరు ఒప్పుకోలే. సార్, ఈ వీడియో చూశారు కదా, మరి జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి రేపు 2029లో తీసుకొచ్చేది ఆయనకి ప్రజలతో ఉన్నటువంటి ఎమోషనల్ బాండింగ్ అని ప్రచారం చేసుకుంటున్నారు కదా. ఈ వీడియో చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి ఎమోషన్స్ ఉన్నాయా, జనాలతోటి ఎమోషనల్ కనెక్టివిటీ ఉందంటారా? మీ విశ్లేషణ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారికి ఎమోషనల్ బాండింగ్ అనేది జనంతోనే కాదు, సొంత కుటుంబ సభ్యులతో కూడా లేదు, అసలు ఆయనకి ఎవరితోనూ లేదు. ఆయనకి కేవలం ఎమోషనల్ బాండింగ్ డబ్బుతో మాత్రమే ఉంటుందని నాకు అర్థమైంది సతీష్ గారు. నాకు కొన్ని వ్యక్తిగతమైన సంఘటనలు కూడా ఇవాళ మీకు చెప్తాను. ఇవాళ వివేకానంద రెడ్డి గారిని చూస్తే అది ఆయనకి జరిగినట్టు అనిపించట్లేదు, మా సొంత బాబాయికి జరిగినంత బాధగా ఉంది. ఎందుకంటే నేను 79లోనే ఈనాడులో స్టాఫ్ రిపోర్టర్గా సెలెక్ట్ అయినప్పుడు అప్పటి నుంచి కూడా ఈయన్ని గమనిస్తున్నాను. మైసూరారెడ్డి గారు వీళ్ళందరూ కూడా రాజశేఖర రెడ్డి గారితో, రవీందర్ రెడ్డి గారు, డిఎల్ రవీంద్రారెడ్డి గారు, వీళ్ళ గ్రూప్ ఎట్లా ఉండేదో, వాళ్ళ ప్రేమలు ఎట్లా ఉండేవో నాకు తెలుసు. తర్వాత వివేకానంద రెడ్డి గారు, ఆయన రాజారెడ్డి గారి అబ్బాయి, లేకపోతే రాజశేఖర్ రెడ్డి గారికి తమ్ముడైనా కూడా ఆయన ఎప్పుడూ అట్లా ప్రవర్తించలేదు. మొన్న మధ్య జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక వీడియోలో ఒక సందర్భంలో చెప్తూ, మా బాబాయి చాలా సింపుల్ మనిషి, ఎవరన్నా కార్యకర్తలు ఇంటికి వచ్చి ఆయన్ని ఎంఆర్ఓ ఆఫీస్కి రమ్మన్నా, ఇంకొక ఆఫీస్కి రమ్మన్నా వ్యక్తిగతంగా తీసుకుని వెళ్తాడు, అంత సాధారణమైన వ్యక్తి అని కూడా ఆయన కూడా చెప్పాడు. ఇంకొక సంఘటన కూడా మీతో చెప్తాను. ఆయనకి వైఎస్ఆర్ అప్పుడు కాంగ్రెస్లో ఉన్నప్పుడు వివేకానంద రెడ్డి గారికి సంబంధించిన అనుయాయులు కమలాపురం సబ్ జైల్లో ఉంటే వాళ్ళని పలకరించడానికి వెళ్ళినప్పుడు అక్కడ సబ్ జైలు వాళ్ళు సహజంగా ఎవరు పొలిటికల్ లీడర్స్ వెళ్ళినా చేయి జాపుతారు. నిజానికి వివేకానంద రెడ్డి గారు లాంటి వ్యక్తి అసలు వాళ్ళకి ఇవ్వక్కర్లేదు, ఇస్తే మహా ఇస్తే ఒక 1000 రూపాయలు, 2000 రూపాయలు, అప్పుడు 2000 రూపాయల నోట్లు కూడా సర్క్యులేషన్లో ఉన్న రోజులే. ఆయన 10,000 రూపాయలు కట్టించాడంటే మీరు అర్థం చేసుకోండి, అంటే ఆయన మానవత్వం అనేది ఎట్లా ఉంటుందని. తర్వాత ఆయన ఎంపీగా ఉన్నప్పుడు ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి 2004, 2009 మధ్యలోనే ఒకసారి ఆయన్ని బలవంతంగా రాజీనామా చేయించి తను అక్కడి నుంచి పోటీ చేయాలని ఆయన మీద చెయ్యెత్తిన సందర్భం కూడా మేము విన్నాము. మాకు చాలా బాధ కలిగింది.
కాకపోతే ఇక అది వాళ్ళ కుటుంబంలో అంతర్గతంగా జరిగింది. ఆయన ఆ మేరకు ఒత్తిడికి లొంగి రాజీనామాని కూడా సోనియా గాంధీకి పంపటము, సోనియా గాంధీకి ఆమెకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి అనే అబ్బాయి, యువకుడు, రాజశేఖర్ రెడ్డి గారి అబ్బాయి చాలా దుందుడుకు మనిషి. ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని చాలా బలవంత పెట్టి దౌర్జన్యం చేసి అక్కడ రాజీనామా చేయించి అక్కడ జరిగే ఉప ఎన్నిక నుంచి పోటీ చేయడం ద్వారా రాజకీయ అరంగేట్రం చేయాలనుకుంటున్నాడని ఇన్ఫర్మేషన్, సెంట్రల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదండి, ఇంటెలిజెన్స్. అప్పుడు ఈయన్ని పిలిచి మన వివేకానంద రెడ్డి గారిని, రెడ్డి గారు మీరు రాజీనామా చేయటానికి వీలు లేదు, మీరు కొనసాగాలి, మీరు ఆ రాజీనామాని నేను చింపేస్తున్నాను. తర్వాత అంతటితో ఊరుకోకుండా, ఎందుకంటే ఆమెకు తెలుసు కుటుంబాల్లో పరిస్థితులు ఎట్లా ఉంటాయని, వెంటనే రాజశేఖర రెడ్డి గారికి కూడా ఒక ఫోన్ చేసి మీ అబ్బాయిని జాగ్రత్తగా అదుపులో పెట్టుకోండి అని కూడా ఆమె కొంచెం సున్నితంగా హెచ్చరించినట్టు కూడా మనకు తెలుసు. అయితే రాజశేఖర్ రెడ్డి గారు కూడా ఈయన ప్రవర్తనని తట్టుకోలేక ఆయనకన్నా పెద్ద ఆయన పార్టీలో తండ్రిలాగా ఆయనకి ఉండే రోషే గారితో కూడా సాధక బాధకాలు చెప్పుకుని మా వాడిని ఇక్కడ ఉంచితే నాకు రోజుకు ఒక దుకాణం పెడుతున్నాడు, ఏదో ఒక పంచాయతీ తీసుకొస్తున్నాడు, బెంగళూరులో పంపిస్తున్నాను, అక్కడ ఉంటే నాకు మానసికంగా ప్రశాంతంగా ఉంటుందని కూడా చెప్పుకున్నాడు. ప్రతి మనిషికి ఎమోషన్స్ ఉంటాయి, వాటిని పంచుకోవటానికి ఒక వ్యక్తి అంటే ఒక బాధని పంచుకోవడానికి ఎవరో ఒకళ్ళ భుజం కావాలి. తర్వాత నేను మైసూరారెడ్డి గారి అంశం కూడా మీతో ఇంతకుముందు చెప్పాను. ఒకరోజు యాదృచ్ఛికంగా నేను మైసూరారెడ్డి గారు కాచిగూడ రైల్వే స్టేషన్లో ఒక ట్రైన్ పద్మావతి ఎక్స్ప్రెస్ ఏదో ఎక్కటానికి, నేను కడప వెళ్తున్నాను, ఆయన ఎర్రగుంటల దగ్గర దిగాలి వాళ్ళ ఊరు వెళ్ళటానికి, కలిసి అప్పటికి ఈయన పార్టీలో చేరటం జరిగింది. పార్టీలో ఈయన రాజశేఖర్ రెడ్డి గారిని రాజశేఖర్ అని పిలవటం మేమందరం సిఎల్పి ఆఫీసుల్లో చూసేవాళ్ళం, పాత అసెంబ్లీలో ఎక్కడైనా. అలాంటిది ఈయన దగ్గర పార్టీలో చేరినప్పుడు మామూలుగా ఈయన బాబు అని అంటే సార్ అనమని అన్నాడంట. అది తెలిసి ఇప్పుడు వివేకానంద రెడ్డి గారు మీరు చూపించిన ఆ వీడియోలో ఆయన వేరే సందర్భంలో మిమ్మల్ని లే అన్నాడా అని అంటే కూడా దాన్ని చెప్పలేక ఒక నవ్వు నవ్వేసి ఊరుకున్నాడే కానీ కుటుంబంలో అంతర్గత విషయాలు, తనకు జరిగిన అవమానం కానీ తన మీద జరిగినటువంటి దాడి లాంటిది అసలు ఒక రకంగా నేను నా వ్యక్తిగతంగా ఫీల్ అయ్యేది ఏంటంటే ఆ రోజే ఆయనకి జరిగింది గొడ్డల దెబ్బ. అంటే సార్ నాకు నిజంగా ఇక్కడ అర్థం కాదు ఏంటంటే రాజకీయం వేరు, కుటుంబం వ్యవహారాలు వేరు, బంధుత్వాలు వేరు. ఓకే, జగన్మోహన్ రెడ్డి ఆ వైసీపీ అధ్యక్షుడు అయితే అయి ఉండొచ్చు, వివేకానంద రెడ్డి గారిని ఒక అభ్యర్థిగా నిలబెట్టడం అయితే అయి ఉండొచ్చు, కానీ ఆయన్ని పిలిచినప్పుడు ఎవరి అభిప్రాయాలు వాళ్ళు తెలుపుకున్న తర్వాత నువ్వు లే అన్నారు అని అంటే అది ఇండైరెక్ట్ గా గెట్ అవుట్ అని చెప్పినట్టే. సొంత బాబాయిని గెట్ అవుట్ అన్నారు అని అంటే మరి ఈయనకి ఏం ఎమోషన్స్ ఉన్నాయి? ఎమోషనే కాదు, చిన్న సహనం కూడా లేదు. మీరు అన్నట్టు ఆయన సొంత బాబాయి. తర్వాత ఆయన చెప్పింది ఏంటి, కాంగ్రెస్ మన కుటుంబాన్ని ఈ స్థితికి తీసుకొచ్చిన పార్టీరా బాబు, మీ నాన్నని చీఫ్ మినిస్టర్ చేసింది, పిసిసి ప్రెసిడెంట్ చేసింది, 2 సార్లు ముఖ్యమంత్రి, మనం ఇవాళ ఇంత స్థానంలో ఉన్నామంటే కాంగ్రెస్ పెట్టిన భిక్ష అని ఆయన చెప్పాడు. అందువల్ల నేను కాంగ్రెస్లో కొనసాగాల్సిన పరిస్థితి ఉంటుందని చెప్పినప్పుడు గౌరవించాలి వాస్తవం. తర్వాత పెద్ద ఆయన నువ్వు పార్టీ పెట్టగానే ఆయన మొత్తం గతాన్ని మర్చిపోయేటట్టుంటే వివేకానంద రెడ్డి గారికి స్పెషాలిటీ ఉంది. అసలు రాజశేఖర రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారిని కడప జిల్లాలో తన ప్రతినిధిగా నేనున్నా లేకపోయినా నేను ఎలా వ్యవహరిస్తానో అలా వ్యవహరిస్తాడనే ఒక ధైర్యం, నాకన్నా కూడా సహనంతో వ్యవహరిస్తాడు, ప్రజలతో కలిసిపోతాడు, లౌక్యంగా వ్యవహరిస్తాడు, ఎవరితోనూ చిన్న తగాదా కూడా తీసుకురాడు. ఎందుకంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎంత చిన్న వ్యక్తిని కూడా మనం, ఆయనే చెప్పాడు జగన్మోహన్ రెడ్డి, ఎవరు వచ్చినా మా బాబాయ్ స్పందించి అంత చేయబట్టే ఆ కుటుంబానికి అంత రాజకీయ పునాది దొరికి ఇవాళ వరకు కూడా ఆ కుటుంబం దాదాపు ఒక 50 ఏళ్ల పాటు కొట్టుకుంటూ వచ్చింది. మొన్న జెడ్పీటీసీ ఎన్నికల్లో ఫస్ట్ టైము డిపాజిట్ కోల్పోయే పరిస్థితి తెచ్చుకున్నది జగన్మోహన్ రెడ్డి. అలాంటి వ్యక్తులు ఆయన చనిపోయిన రోజే కడప జిల్లాలో చాలామంది ముఖ్యులు చెప్పింది ఏంటంటే ఇక ఆ కుటుంబానికి పెద్ద దిక్కు, తర్వాత ఆ కుటుంబాన్ని ఇంత స్థాయికి తీసుకొచ్చిన వ్యక్తి ఇక లేని రోజు ఇక అరాచకమే తప్ప ఇంకొకటి ఉండదు అని చెప్పారు. ఇవాళ ఆస్తుల గురించి కూడా ఏ విధమైనటువంటి రోడ్డుకెక్కిన పరిస్థితిలో చూసాం. 16 ఏళ్ల పాటు విజయమ్మ గారు ఓర్పుకు కూడా సహనానికి కూడా పరీక్ష పెట్టాడు. ఆయనకి ఏమి ఎమోషనల్ బాండింగ్ ఉంటుందండి, తల్లి మీద, చెల్లిని వదిలేసేయండి, మేనల్లుడు
మేనగోడల ఆస్తులు వదిలిపెట్టేయండి. తర్వాత ఇంకోటి ఏంటంటే, నేను ఇంతకుముందు మీకు మైసూరారెడ్డి గారి ఇన్సిడెంట్ మర్చిపోయాము. అయితే నేను రైల్వే స్టేషన్లో కలిసినప్పుడు అప్పటికి నేను విన్నది ఏంటంటే, ఆయన్ని సార్ అని పిలవాలని మైసూరారెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి హెచ్చరించాడంట. మా మనసు ఇవాళ ఇది చూస్తే ఎంత వికలమైందో అంతే వికలమైంది. నేను ఆయన్ని అడగకుండా ఉండలేకపోయా. ఏంటన్నా నువ్వు అసలు ఆ పార్టీలోకి వెళ్ళటం ఏంటి, నువ్వు రాజశేఖర్ అని పిలిచేవాడు, అలాంటిది నువ్వు బాబు అంటే కూడా సార్ అనమన్నాడంటే మాకే బాధ వేసిందంటే కూడా ఆయన కూడా ఇలాంటి నవ్వాడు తప్ప ఇంకా ఏమి చెప్పుకోలేని పరిస్థితి. ఇవాళ ఇందాక వివేకానంద రెడ్డి గారి వీడియోలో ఎంత బాధాకరంగా ఆయన దాన్ని తప్పిచ్చేశాడే తప్ప ఒకటి చెప్పాడు ఏంటంటే, నేను చెప్పింది ఆయనకి నచ్చలేదు, ఆయన ఇచ్చిన ప్రపోజల్ నేను ఒప్పుకోలేకపోయానని సంస్కారవంతంగా చెప్పాడు తప్ప అతని మూర్ఖత్వాన్ని గురించి కానీ అతను ఈయన్ని అవమానం చేసిన విషయం కానీ ఆయన చెప్పకనే ఒక బాధాకరమైన ఒక నవ్వు రూపంలో చెప్పాడు. కానీ సున్నితమైన మనస్కులు ఎవరైనా కూడా అర్థం చేసుకుంటారు. వివేకానంద రెడ్డి గారి ఆరోగ్య పరిస్థితి కూడా, అంటే అప్పటికి అది బహుశా నేను అనుకోవటం పార్టీ పెట్టిన తర్వాత అంటున్నారు కాబట్టి 2019 ఎన్నికలకు ముందు అప్పటికే ఆయన కాళ్ళు చూస్తే, ఇప్పుడు నేను ఇవాళ క్లియర్గా చూస్తే మీరు చూపించిన వీడియోలో కాళ్ళు కూడా నల్లగా అయిపోయినాయండి. అంటే బహుశా ఆయనకి షుగర్ ఏదో కొంచెం బాగా తీవ్రమైన అనారోగ్యంతో ఉన్నాడు. అలాంటి వ్యక్తిని ఆ రకంగా ఇక నువ్వు వెళ్ళమన్నాడంటే, ఇప్పుడు పార్టీలో జారకపోతే ఇక బాబాయ్ కాకుండా పోయాడా? అదే కదా. ఇప్పుడు కొన్ని అభిప్రాయ భేదాలు ఉంటాయండి, కానీ ఏ పార్టీలో ఉన్నా బాబాయ్ కదా. రేపు ఏదన్నా సాధక బాధకాలు వచ్చినప్పుడు చెప్పాల్సిన వ్యక్తి, నిన్ను గైడ్ చేయాల్సిన వ్యక్తి, నీకు ఏ ఆపద వచ్చినా, ఆయనకి ఏదో ఆపద వచ్చినా కూడా వెళ్ళాల్సిన మనిషి నువ్వే కదా. ఆయన మగపిల్లాడు కూడా లేడు, నిన్నే మగపిల్లాడిని పెంచాడు. నాకు ఎంత బాధ వేస్తుందంటే, బాబాయ్ పర్వాలేదు, దానికే ఉంది, మన ఇద్దరం అనుకున్నాను, మీరుంటే నాకు ఒక ధైర్యం ఉంటుంది, నాకు ఒక మార్గదర్శనంగా ఉంటారు, ఒక కొండంత అండని అనుకున్నాను. మీరు చెప్పిన దాంట్లో కూడా ఒక పాయింట్ ఉంది, మన కుటుంబం పెరిగింది కాంగ్రెసే కాబట్టి మీలాంటి పెద్దవాళ్ళు పార్టీని వదిలిపెట్టి రావటం కరెక్ట్ కాదు. నేనంటే ఇక యువకుడిని, ఇక నాకు తప్పని పరిస్థితి, రండి కాసేపు రెస్ట్ తీసుకోండు, లేకపోతే భోంచేద్దాం బాబాయ్, లేకపోతే కాఫీ తాగుదాం బాబాయ్ అని అక్కడి నుంచి తీసుకుని లోపలికి వెళ్ళిపోవాలి కదా. ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడి నుంచి అంటే అది అవమానమే కాదు. ఆయన 2019లో జరిగిన గొడ్డల వేటు కన్నా కూడా అదే మొదటి గొడ్డల వేటుగా నేను భావిస్తున్నా. ఎందుకంటే అది చిన్న మాట కాదండి. వివేకానంద రెడ్డి గారు లాంటి సున్నిత మనస్కుడు, ఉన్నతమైన వ్యక్తిత్వం, అన్నకి తమ్ముడిలాగా, రాముడికి లక్ష్మణుడిలాగా ప్రవర్తించి ఆ పార్టీని, ఆ కుటుంబాన్ని ఆ స్థితిలో ఉంచిన వ్యక్తిని ఆ రకంగా నిర్మోహమాటంగా ఏమాత్రం బాండింగ్ లేకుండా అతను ఎవరో బయట వ్యక్తి కూడా మనం పిలిచి ఆ ప్రపోజల్ సక్సెస్ అవ్వకపోయినంత మాత్రానికి నువ్వు వెళ్ళమంటావండి మనం? దానిదే ఉంది, అది పర్వాలేదు, మీరు ఏ పార్టీలో ఉన్నా బాబాయ్ మీరు బాగుండాలి, మీ ఆరోగ్యం బాగుండాలి, మీ భవిష్యత్తు బాగుండాలి అని కోరుకుంటారు. విలువైన సూచనలు నాకు రాజకీయంగా ఎదగడానికి ఇవ్వండి అని, మీ ఆశీర్వాదం కావాలనొచ్చు. బాబాయ్ మీరు ఎక్కడున్నా మీ ఆశీర్వాదం అయితే నాకు కావాలంటే తప్పకుండా బాబు అంటాడు కదా. అలింగనం కూడా చేసుకుంటాడు, ఎందుకంటే ఆయన మనసు అలాంటిది. తప్పకుండా ఆయన కళ్ళ నీళ్ళు పెట్టుకుని అలింగనం చేసుకునేవాడు. నాకు పరిస్థితి అనుకూలించకపోయినా నా అన్న కొడుకు బాగుండాలి, ఎందుకంటే ఆయన అస్తమిస్తున్న సూర్యుడు, ఈయన ఉదయిస్తున్న సూర్యుడు. అట్లాంటి మనస్కుడు, అంత సున్నిత మనస్కుడు నా మాట అన్నాడంటే, నేను నిజానికి ఫస్ట్ టైం ఈ వీడియో చూసింది, ఇంతవరకు నేను ఆ వీడియో చూడలేదు. మరి నాకు ఆ గతంలో ఉన్న సంఘటనలన్నీ కూడా గుర్తొస్తున్నాయి. తర్వాత ఆయన చెప్పేవాడు, ఈయన జగన్మోహన్ రెడ్డిని చిన్నప్పుడు ఒక బిడ్డలాగా ఎత్తుకుని పెంచేవాడు, అందరూ చెప్తారు అక్కడ. అంతే కదా సార్. ఇప్పుడు కుటుంబంలో ఇప్పుడు మమ్మల్ని అయినా మా చిన్నాన్నలు ఎత్తుకుంటాం కదా. రెండోది, సునీత్ గారిని రాజకీయాల్లోకి తీసుకురావాలని ఆయన ఏనాడు ప్రయత్నించలేదు. తనకు వారసుడు రాజశేఖర్ రెడ్డికి తనకి కలిపి కంబైన్డ్ వారసుడు జగన్మోహన్ రెడ్డి గారే అనుకున్నాడు. కానీ ఎందుకంటే ఆ రోజు చనిపోయే రోజు కూడా ఆయన ఆ పార్టీ అభ్యర్థి ఇతను అవినాష్ రెడ్డి గెలుపు కోసం తిరిగే వచ్చాడు కదా. అతనిలో ఆయనలో ఎందుకు కల్మషం ఉంటుంది నీ పట్ల? అయినా కూడా మీరు కేవలం షర్మిలకి సీటు ఇవ్వమంటే మాత్రం ఆయన అందులో రాజీ పడలేదండి. ఎందుకంటే రాజారెడ్డి కుటుంబం నష్టపడింది, ఈ రాజకీయాల మూలాన కష్టపడింది, కీర్తితో సంపాదించుకున్నది ఈ కుటుంబమే కాబట్టి అందువల్ల తప్ప షర్మిల మీద వేరే ఉద్దేశం కూడా కాదు. రాజకీయంగా ఇంకోటి ఏంటంటే, అన్నని రాజశేఖర రెడ్డి గారిని షర్మిలలో చూసుకున్నాడు ఆయన మేనరిజం కానీ ఆయన ఆలోచన ధోరణి ప్రాంప్ట్గా మాట్లాడుతుంది, ఎక్స్ట్రావర్ట్. రాజశేఖర రెడ్డి గారు కనుక ఏదైనా ఒక ప్రతిపాదన వస్తే వెంటనే దాని మీద చెప్పేస్తాడు తప్ప నంజుడు కార్యక్రమం ఆయన దగ్గర ఉండదు. తర్వాత ఎమోషనల్ బాండింగ్ అనేది ఏదైనా ఉందంటే షర్మిలలో ఉంది.
షర్మిలలో ఉంది, కష్టమైనా నష్టమైనా. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరితోనూ కూడా ఉండదండి. ఆయన ఒక డిఫరెంట్ పర్సనాలిటీ. అంత సొంత బాబాయినే కాదు, ఈవెన్ తండ్రి శవాన్ని పెట్టుకుని ఆయన ముఖ్యమంత్రి అవటం కోసం సంతకాలు సేకరించాడు. రోషయ్య గారి ఇంటికి వెళ్ళి నువ్వు పక్కకు జరుగు, నేను చేసుకుంటాను, నాకు సహకరించన్నాడు. తర్వాత జమ్మూ కాశ్మీర్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ పెద్ద ఆయన ఫరూక్ అబ్దుల్లా గారి దగ్గరికి వెళ్ళాడు. తర్వాత ఈయన ఎన్సీపీ పవార్ గారి దగ్గర, శరద్ పవార్ దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళిద్దరు కూడా సున్నితంగా నువ్వు ఇది తగదు, నువ్వు ఇట్లాంటి 2,000 కోట్లు నేను పార్టీకి ఇస్తాను, నాకు చీఫ్ మినిస్టర్ ఇప్పించాలని బేరం పెట్టడం అనేది నీ వయసుకు మించిన పని, ఇది తప్పు, అలాంటి ఆలోచన మానుకో, నువ్వు పార్టీలో కొనసాగు, భవిష్యత్తు ఉంటుంది, ఓపిక సహనం ఉండాలి తప్ప నువ్వు డబ్బుతో రాజకీయం అని కూడా ఇద్దరు మందలిచ్చి పంపించారు. అట్లాంటి డబ్బుతో బంధం ఎప్పుడు కేవీపీ రామచంద్రరావు గారు ఆ మాటకు వస్తే, మేము ఆయనకి రాజశేఖర రెడ్డి గారికి ఉన్న అనుబంధం ఎంత గొప్పదో మాకు తెలుసు. ఒకసారి చెన్నారెడ్డి గారి ఇంటికి రాజశేఖర రెడ్డి గారు వ్యక్తిగతంగా మాట్లాడటానికి వెళ్ళినప్పుడు, చెన్నారెడ్డి గారు ఎవరితో మాట్లాడేటప్పుడు వాళ్ళే ఉండాలి. పక్కన కేవీపీ రామచంద్రరావు ఉంటే, అప్పుడు కేవీపీ రామచంద్రరావు ఎవరో ఎంత పాపులర్ కాదు, చెన్నారెడ్డి గారు పక్కన ఈయన ఎవరని అడిగాడు. అంటే మాట్లాడేటప్పుడు అప్పటికి రాజశేఖర రెడ్డి గారికి అప్పటికే ఒక అనుబంధం, ఇక నేనెంతో రామచంద్రరావు అంతా అని. అప్పుడు ఆయనతో చెప్పాడు, నా ఆత్మ అండి అతను, మీరు దాని గురించి ఆలోచించక్కర్లేదు, మీరు ఓపెన్గా మాట్లాడండి, ఏదైనాను నాతో మాట్లాడితే ఎంత సీక్రెటో పక్కన రామచంద్రరావు ఉన్న అంతే సీక్రెట్, డాక్టర్ నా క్లాస్మేట్ అని చెప్తే అప్పుడు ఆయన ఓపెన్ అప్ అయ్యాడు. అట్లాంటి ఎమోషనల్ బాండింగు రాజశేఖర్ గారికి ఉంటుంది, షర్మిల గారికి కూడా అట్లాంటిది ఉంది. మరి ఆ రోజున అంత పెద్ద ఆయన్ని ఆ రకంగా మాట్లాడినా కూడా రాధాకృష్ణ గారితో ఏబిఎన్ దీంట్లో ఆయన ఆ విషయాన్ని కూడా బయటికి చెప్పకుండా దాచుకున్నాడంటే ఆయన సంస్కారం, కుటుంబం పట్ల బాధ్యత, అన్న కొడుకు అనే ఒక ప్రేమ, ఆయన తప్పుగా ప్రవర్తించినా అతని వ్యక్తిత్వం దెబ్బతినకూడదు ప్రజల్లో అని ఆయన బాధని మింగిన తీరు, అది ఆలాహలం కన్నా విషయం కన్నా కూడా కష్టమైన విషయం. అయినా ఆయన చాలా సున్నితంగా మింగేశాడు. శివుడు మింగాడు. అక్కడ కుటుంబ సభ్యుడు, సొంత చిన్న అన్న, తండ్రి లేడు జగన్మోహన్ రెడ్డికి, తండ్రి తర్వాత ఆ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తి పట్లే జగన్మోహన్ రెడ్డి ఇంత కర్కశంగా వ్యవహరించినటువంటి వ్యక్తి రాష్ట్ర ప్రజలతోటి ఎమోషనల్ బాండింగ్, ఎమోషనల్ కనెక్టివిటీ ఉంటుంది అని తెలియనాళ్ళు అనుకోవచ్చండి, ఆయనకు ఉండదండి. ఇంకోటి మీరు ఇక్కడ అన్నప్పుడు ఆయన తండ్రి తర్వాత తండ్రి స్థానంలోనే ఉన్నాడు. తండ్రి లేని బిడ్డ జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా ఎదగాలి. అందువల్ల ఆ ప్రోగ్రాంలో గనక ఆయన జగన్మోహన్ రెడ్డి ప్రవర్తన విషయంలో చిన్న హింట్ ఇస్తే కూడా అతనికి రాజకీయంగా దెబ్బ తగులుతుంది, ఆ బాధ ఏదో నేనే పడాలని ఆయన ఎంత సంస్కారవంతంగా దాన్ని దిగమింగుకున్నాడు. ఎంత బాధాకరమైన విషయం అండి. అప్పుడు కూడా తను జీవితం, తన కష్టం తనతోనే పోవాలి తప్ప ఆ బిడ్డ మీద పడకూడదు, ఆ నీడని ప్రభావం పడకూడదని మింగాడంటే ఆయన గొప్ప వ్యక్తా, ఈయన గొప్ప వ్యక్తా చెప్పండి. తర్వాత 16 ఏళ్ళు కొడుకుగా ఒక కనీస న్యాయాన్ని పాటిస్తాడని ఆశించి ఇక చివరికి ఇతను మారడు అనుకున్న తర్వాత కదా విజయం గారు కూడా బయటకు వచ్చింది. పాకిస్తాన్ నుంచి టెర్రరిస్ట్ వచ్చి ఇక్కడ మారణ హోమం చేసిన వ్యక్తి కసబ్నన్న తల్లి సమర్థిస్తుందేమో కానీ జగన్మోహన్ రెడ్డి గారిని మరి విజయం గారు ఎంత చీఫ్ మినిస్టర్ అయ్యేరాక బైబిల్ పట్టుకుని ఎంత తిరిగింది, ఎంత తపన పడింది. చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత ఆయన మనవరాలు షర్మిల బిడ్డల పట్ల ఇంత అన్యాయం చేస్తుంది. అదేంటి సార్, వాళ్ళు పెట్టుకున్న ప్లీనరీలో అదే తల్లి పేక మీద కత్తి పెట్టి కదా ఆవిడకున్న గౌరవాధ్యక్షురాలు తీశారు. అసలు ఆమె ఉంటే ఏదో పార్టీ ఏదో ఆమె సొంతం చేసేసుకుంటుందని ఆయన ఎవరిని సహించలేడండి. ఆయనకి ఇప్పుడు ఆయన రాష్ట్ర డెవలప్మెంట్ విషయంలో కూడా మీరు ఇంత లిక్కర్ కుంభకోణం జరిగింది కదండి, ఎన్ని లక్షల కుటుంబాలు ఎఫెక్ట్ అయినాయండి. ఆయన కేవలం సొంత లాభం కోసం ఎవరన్నా ఆ పని చేస్తారండి? నిజంగా అక్క చెల్లెమ్మలకు మాటిస్తున్న సంపూర్ణ మద్య నిషేధం అన్న వ్యక్తి వాళ్ళ తాళ్ళు తెంపడానికి కారకుడయ్యాడు. తర్వాత ఇంకోటండి, అసలు ఈ ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ అనేది దేశవ్యాప్తంగా ఉన్న పాలసీ. అది కొత్తగా మనమే సారాకాయాలి, రంగులు వేయాలి, దానికి వాసన పెట్టాలి, ఇష్టం వచ్చిన రేటుకి అమ్మాలి, ఇంకా పైగా రేట్లు ఎందుకు పెంచేవరా అంటే జనం తక్కువ తాగుతారని అంట. దాని వలన అంతకుముందు 100 రూపాయలు ఖర్చు పెట్టాల్సి 200, 300 కూడా ఖర్చు పెట్టారు. ఆరోగ్యం పోయింది, ఆర్థికంగా కూడా దెబ్బతిన్నారు. ఇప్పుడు తర్వాత వివేకానంద రెడ్డి గారి దగ్గరికి వద్దామండి. వివేకానంద రెడ్డి గారు మరి అంత విషాన్ని ఆయన మింగిన వ్యక్తిని ఆయన్ని రాజకీయంగా షర్మిలని ప్రోత్సహిస్తున్నాడన్న ఒకటి
ఆయన్ని ఎప్పటికైనా ఇతనితో ప్రమాదమే, ఆ రోజు నా పార్టీలో కాదు జారలేదు. సార్, నాకు ఇక్కడ ఒకటి చెప్పండి. ఎమ్మెల్సీగా వైసీపీ నుంచి వివేకానంద రెడ్డిని నుంచోబెట్టింది మేమే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పుకుంటారు. కానీ ఇవాళకి ఒక వాదన ఉంది, వివేకానంద రెడ్డి ఎమ్మెల్సీగా ఓడిపోవడానికి పరోక్షంగా అవినాష్ రెడ్డి చేత కుట్రలు పన్నిచ్చింది కూడా జగన్మోహన్ రెడ్డి అంటారు. అందులో ఇంక రహస్యమే ఉందండి. అసలు ఆయన అఫీషియల్ క్యాండిడేట్గా నుంచిన తర్వాత ఓడిపోయే పరిస్థితి ఎక్కడ ఉంటుందండి? వివేకానంద ఓటు రెడ్డి. ఆయన పెట్టినా కూడా గెలవాలి. వివేకానంద రెడ్డి లాంటి వ్యక్తి అక్కడ అక్కడ ఓడిపోయారు. ఓడిపోవటం ఏంటి? అదే అంటున్నా, కావాలని చేశారండి. ఆయన ఆ రోజే చంపారు. ఒకటేమో పార్టీలో చేరినప్పుడు లేయంటంతోనే ఫస్ట్ గొడ్డలు దెబ్బపడింది. ఇంకా 2 దెబ్బలు ఎప్పుడు పడినాయి అంటే ఆయన ఎమ్మెల్సీగా ఓడించడంతో. కావాలని ఆయన్ని ఒక ఉద్దేశపూర్వకంగా నైతికంగా దెబ్బతీసినా ఇంకా అప్పుడు కూడా ఆయనకి ఆ ప్రేమ పోలేదండి బిడ్డ మీద. జగన్మోహన్ రెడ్డి బాగుండాలని కోరుకున్నాడు, జగన్మోహన్ రెడ్డి పార్టీ కొనసాగాలని కోరుకున్నాడు. చివరికి తను రాజీ పడి కూడా పార్టీలో చేరాడు. అవును. తను వ్యక్తిత్వాన్ని, తన అభిప్రాయాన్ని మార్చుకున్నాడు. ఎందుకంటే నేను అస్తమిస్తున్న సూర్యుడిని, ఉదయిస్తున్న సూర్యుడు అతను భవిష్యత్తుకి నేను ఒక కొవ్వొత్తిలాగా కరిగిపోయినా ఆ వెలుగు మాత్రం ఆరకూడదని చివరి కంట ప్రయత్నం చేశాడు. అదే రాత్రి ఆయన కాళ్ళ రాత్రి వీళ్ళే దాన్ని చేశారు. పైగా అంత కర్కశత్వం చూపిస్తా అప్పుడు లేఖ కూడా రాయించారు, ప్రసాద్ డ్రైవర్ నన్ను కొట్టి నరికి చంపాడు, అది మీద చర్య తీసుకోమని. సార్, మరి ఇలాంటి జగన్మోహన్ రెడ్డికి జనాలతోటి ఎమోషనల్ కనెక్టివిటీ ఉంది. ఆ కనెక్టివిటీయే రేపు ఆయన అధికారంలోకి తీసుకువస్తుంది అనే ప్రచారాలు చేసుకుంటుంటే ఇది ఎంత వాస్తవీకరణకు దగ్గరగా ఉందని భావించవచ్చు? వాళ్ళు ఒకటేనండి, చేతిలో మీడియా ఉందండి. దేశంలో అలా రాజకీయ నాయకుడికి అంత పవర్ఫుల్ మీడియా ఉన్నది ఎవరికి లేదండి. ఇందిరాగాంధీ కుటుంబానికి కూడా ఇవాళకి లేదండి. ఆయన నేషనల్ హెరాల్డ్ అని నెహ్రూ గారు స్వతంత్ర పోరాటం టైంలో పెట్టిన పత్రిక, అది కూడా తర్వాత మూతపడిపోయింది. చాలా ఎంవి చలపతిరావు గారిని మన తెలుగు ఆయన సూపర్ జర్నలిస్ట్, అంటే చాలా ప్రముఖ జర్నలిస్టు, ఎడిటర్గా చేశాడు. అట్లాంటి కుటుంబాలకే లేని అంగు ఇవాళ వాళ్ళకి వచ్చింది. కాబట్టి ఎవరినైనా ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో అంత పెద్ద ఐటమ్ నారాసుర రక్త చరిత్ర అని వేసి ప్రసారాలు చేశారంటే, తర్వాత హత్యని గుండెపోటుగా చెప్పారంటే, తర్వాత చనిపోయిన వ్యక్తికి వ్యక్తిత్వ హననం చేశారంటే, ఆయన ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ అన్నట్టుగా ప్రచారం చేసి ఆ ఒక్క పేపరు, ఆ ఒక్క పత్రిక తప్ప ఎవ్వరూ చేయలేదు ఛానల్. అంటే ఆయనకి ఏం బాండింగ్ ఉందండి? సొంత మేనల్లుడు మేనగోడలకి ఇట్లాంటి ఆస్తిలో అన్యాయం చేస్తారంటే ఇవాళ తల్లిగా విజయమ్మ గారు ఒక నరకం చూస్తాం తప్ప ఆమె ఉన్న జీవితంలో ప్రశాంతమైన గాలి పీల్చి బతికే పరిస్థితి ఉందా అండి? సొంత చెల్లెలు పుట్టుక పైన అంటే తల్లి శీలాన్ని శంకించే విధంగా డబ్బులు ఇచ్చి మరి ప్రచారాలు చేశాడు. పంచి ప్రభాకర్ అమెరికా నుంచి షర్మిల్ గారి మీద ఎంత నీచమైన లకారాలు మాట్లాడితే కనీసం ఆయన ఒక బహిరంగ ప్రకటన కేంద్ర ప్రభుత్వాన్ని కూడా అట్లాంటి వ్యక్తిని మీరు అరెస్ట్ చేసి తీసుకొచ్చి భారత చట్టాల ప్రకారం శిక్షించాలని అన్న ఒక ప్రకటన చేశాడండి. కొండా రాఘవరెడ్డి అని వైసీపీ నాయకుడు సాక్షి టీవీ డిబేట్లో కూర్చుని షర్మిళ అసలు రాజశేఖర రెడ్డికే పుట్టిందా అని అడిగాడు. అంటే అది విజయమ్మ గారి శీలాన్ని శంకించడం కదా. కన్న తల్లి అంటే నీ అధికారం కోసం, నీ పదవి కోసం కన్న తల్లి శీలాన్ని శంకించిన నువ్వు జనాలతోటి ఎమోషనల్ కనెక్టివిటీ ఉంది అని చెప్పుకుంటే అంతకన్నా ఏముంటుందండి? జనం అర్థం చేసుకోలేదండి. ఇంకోటి, మొన్న ఆయనకి ఆ రకమైనటువంటి తీర్పు ఇచ్చారంటే 2024లో ప్రజలు ఎంత బాధపడితే అంత వరస్ట్ తీర్పిస్తారండి. 11 స్థానాలకి 151 దేశంలోనే ఒక ఘన విజయం అది. ఇది ఘోర ఓటమికి నిదర్శనం కూడా. 2 అదే ప్రజలు చూపించారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు సోషల్ మీడియాని దుర్వినియోగం చేసి ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా ఇవాళ మీరు చూపించిన వీడియో తర్వాత మనసు కకావికలం అయిందంటే నమ్మండి. ఎందుకంటే అట్లాంటి అంత మృదు స్వభావి రాజారెడ్డి గారి కుటుంబంలోనూ కడప జిల్లాలోనూ ఉంటారంటే ఎవ్వరు కూడా నమ్మరండి. చాలామంది ఇప్పుడు ఆయన చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి ఎవరన్నా వెళ్తే మోపేడ్ వేసుకెళ్ళి పలానా సాట్ పని ఉందంటే ఆయన కారు అక్కడికి రెడీగా ఉండాలేకపోయినా మోపేడ్ ఎక్కి కూడా వెళ్తాడండి ఎంఆర్ఓ ఆఫీస్కి. అది వివేకా గారు. మళ్ళీ వచ్చే దోవలో కూడా ఏదైనా చిన్న షాపులో వాళ్ళు అన్న రండి అంటే కూర్చుని వాళ్ళ దగ్గర టీ తాగి మళ్ళీ అదే మోపేడ్ మీద ఇంటికి చేరుతాడు. ఒకవేళ కనుక అక్కడ లేట్ అయ్యేటట్టుంటే బాబు నువ్వు వెళ్ళమ్మా నేను వేరే బండి మీద వస్తానని చెప్పి మళ్ళీ ఆ షాపు వాళ్ళ బండినే ఎక్కించుకుని దింపించుకుంటాడు. అట్లాంటి ఇది పులివెందుల్లో ఆయనకి. మరి అలాంటి మనిషిని ఆ వర్గంగా అమర్యాదగా మాట్లాడటం, ఒక పార్టీలో జారతానికి ఒప్పుకోలేదని చెప్పి లేచిపోమ్మంటూ అంటే లేనే లెగు కాదు, లే పో అతలు అంతే అయిపోయింది. ఇక అసలు చిన్నప్పటి నుంచి నన్ను ఇంత ప్రేమగా నా నాన్నకన్నా కూడా ఎక్కువ నన్ను
ప్రేమగా పెంచాడు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి కన్నా టైం లేకపోవచ్చు, కానీ వివేకా గారు అంత కళ్ళల్లో పెట్టుకు పెంచాడు జగన్మోహన్ రెడ్డి గారిని. అయినా కూడా ఆయనకి వాళ్ళ చేతిలోనే ఆఖరి గడియలు ముగిసినాయి అంటే ఇక అంతకన్నా బాధాకరమైన విషయం ఉండదు. సరే, అలాంటి జగన్మోహన్ రెడ్డి ఎమోషనల్ కనెక్టివిటీ తోటి మళ్ళీ అధికారంలోకి వస్తాడా? మీరేమనుకుంటారు? ఎట్టాగండి అది ఊరికే మీడియా ఉందని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వివేకానంద రెడ్డి అని చంపాడా? మీరు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు మైకుల్లో చెప్పాడు, అందరి ముందు చెప్పాడు, అన్ని ఛానల్స్ ముందు. అది నిజం ఎంతో ఇది కూడా అంతే నిజం. రైట్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సతీష్, మన వీక్షకులకు.